ఆయనది ఒక నియోజకవర్గం ఉంటుంది కాబట్టి ఆయన కూడా ఒక పూట తీసుకొస్తారు. ఒక మాట. అందరికీ నమస్కారం. ఇవాళ పెద్దలు ఇక్కడ ఈ కమిటీ వాళ్ళందరూ కూడా నన్ను ఆహ్వానించి మళ్ళీ పరిచయ వేదికగా చేయడం చాలా ఆనందంగా ఉంది. నేను గత 2.5 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం తిరుగుతూనే ఉన్నాను. అంటే రకరకాల ప్రదేశాల్లో తిరుగుతూనే ఉన్నాను. నా అంబేద్కర్ గారు చెప్పిన పే బ్యాక్ సొసైటీ నినాదంతో మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఎదుటి వారికి ఇవ్వాలనే వ్యక్తి. నేనేమి చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, నేను అంత పెద్దవాడిని ఏం కాదు, కానీ నేను సంపాదించిన ఎంతో కొంత సేవ చేయాలి. బైబిల్ చెప్పిన, అంబేద్కర్ గారు చెప్పిన ఎదుటివాడిని ప్రేమించమన్నారు, శాంతిగా ఉండమన్నారు. మనం సంపాదించిన దాంట్లో సొసైటీకి ఎంతో కొంత పేబ్యాక్ చేయమన్నారు. ఇటువంటి ఆచరణ చేస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ విజయవాడలో చాలా చర్చలు తిరిగాను. నేను దేవాలయాలు తక్కువ తిరిగాను, కానీ ఆల్మోస్ట్ అన్ని చర్చలకి తిరిగాను. ఎందుకంటే వాళ్ళ నిజంగా మనం ఇబ్బందుల్లో ఉంది, బాగా పేదవర్గంలో ఉన్న సమాజం చుట్టూ నేను తిరగాలి నా కోరిక. నేను కూడా మా విలేజ్లోకి వెళ్ళినప్పుడు ఒకటే చెప్తున్నాము, రేపు గెలిస్తే ఎక్కడ ఎస్సీ కాలనీలు ఉన్నాయో, ఎక్కడ బీసీ కాలనీలు ఉన్నాయో నా డబ్బులతో, మా ఫ్రెండ్స్ డబ్బులతో, ప్రభుత్వం మీద ఆధారపడకుండా మంచి ఆరోగ్యం చేయాలని నేను అది కూడా. అదేవిధంగా మీరు చాలా పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నారు తెలియజేసుకుంటూ, ఎప్పుడో కాదు ఇప్పటి నుంచి తోడుకుంటానని తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నాగుల్ మీరా గారిని మన చైర్మన్ గారు శ్రీ రెడ్డిమాయ మోజెస్ గారు దుశ్శారమాతో సత్కరించవలసిందిగా కోరుచున్నాను. అలాగే చప్పట్లు కట్టవలసింది.